హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రత్న. ఈ రోజు వీడియోలో మనము ప్రొనౌన్స్ కోసం చూడబోతున్నాం. ప్రొనౌన్స్ అంటే ఏంటి, దాని ఫౌండేషన్, దాని బేసిక్స్ తెలుసుకుందాం. ఫస్ట్ దానికోసం కొద్దిగా బేసిక్స్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎంసీక్యూస్ తీసుకొని ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాం మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. మీకు తెలిసిన విషయమే అందరికీ, మనము ఈ ఛానల్ మెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అనుకున్నాం కదా. సో ఫస్ట్ గ్రామర్లో కొద్దిగా కాన్సెప్ట్ అంటే గ్రామర్లో టాపిక్స్ తీసుకొని అందులో కాన్సెప్ట్స్ని ఫస్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్స్ పైన కొద్దిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎంసీక్యూస్ తీసుకుంటాము. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేది అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ బిట్స్ తీసుకుంటాము. ఎంసీక్యూస్ కానీ లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఏదైనా కానీ ఆ బిట్స్ తీసుకొని మన పీడిఎఫ్లో తీసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటిని సాల్వ్ చేస్తాము. అంటే ఎక్కువ టైం తీసుకోము ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా. మనం బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్కి 1 day బిఫోర్ 1 hour బిఫోర్ చూసుకున్నట్టుగా మనం ఫటాఫట్ చేసుకుంటూ వెళ్తాం. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము, ఎందుకు ఇది ఎందుకు కాదు, ఎందుకు కాదు, అలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటూ మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఫస్ట్ మనము ఫౌండేషన్ చూద్దాం. అంటే ప్రొనౌన్ అంటే ఏంటి అంటే కాన్సెప్ట్స్ ఫస్ట్ చూద్దాం, ఓకేనా. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ప్రొనౌన్స్లో వచ్చేసి మనకి ప్రొనౌన్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అది ఎలా గుర్తుపట్టాలి అన్నది 1 by 1 చూద్దాం. సో ప్రొనౌన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద రిపిటేషన్ ఆఫ్ నౌన్. అంటే నౌన్ అన్నా ప్రొనౌన్ అన్నా సేమే. నౌన్ అంటే ఇప్పుడు రామ్, గీత, సీత అలాంటి అన్ని నౌన్. సో ఎవ్రీ టైమ్ రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్, రామ్ ఈజ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ నీట్లీ, రామ్ ఈస్ గోయింగ్ టు సికింద్రాబాద్, రామ్ ఈస్ డూయింగ్ దిస్ వన్, రామ్ ఈస్ డూయింగ్ దట్ వన్. అంటే ఎవ్రీ టైం రామ్ 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 అని అనకుండా రామ్ ప్లేస్లో ఈ అని సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే అలాంటి యూస్ చేసేదాన్ని అంటే ఎలా చెప్పొచ్చు మనం అంటే నౌన్ కి బదులుగా యూస్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాము. అంటే ఎవ్రీ టైం నౌన్ ని రామ్ 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 అని 10 సార్లు అనకుండా ఒక్కసారి రామ్ అనేసి తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైతే రామ్ ని రిఫర్ చేస్తున్నామో ఈ అలా వెళ్తుంటాం అనమాట. అంటే దాని సింపుల్ లాంగ్వేజ్ లో చూడండి, ఇట్ ఈస్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్, దేని ప్లేస్ లో యూజ్ చేస్తున్నాం, నౌన్. రామ్ అంటే మన ఎగ్జాంపుల్లో నౌన్ అంటే రామ్ ప్లేస్ లో మనము ఏమని యూజ్ చేస్తాం, ఈ అని యూజ్ చేస్తాం. చూడండి, ఇట్ ఈస్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ప్లేస్ లో యూజ్ చేస్తాము ప్రొనౌన్ ని ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ నౌన్. అంటే రామ్ 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 అని 10 సార్లు అనకుండా దాన్ని రిపిటేషన్ ని తీసేయడానికి, అంటే రిపిటేషన్ రాకుండా రామ్ అని ఫస్ట్ టైం చెప్తాము. అంటే ఎవరు నౌన్ అనేది ఫస్ట్ టైం చెప్తాము, దాని తర్వాత నెక్స్ట్ యూజ్ చేసినప్పుడు రామ్ అనకుండా రామ్ ప్లేస్ లో ఈ అనేది, లేడీ అయితే అంటే ఈ, షీ, ఇట్ మనకు చాలా ఉన్నాయి చెప్తాను. బట్ నౌన్ కి బదులుగా యూజ్ చేసే వర్డ్ నే ప్రొనౌన్ అని అంటారు ఫర్ అవాయిడింగ్ ద రిపిటేషన్ ఆఫ్ నౌన్. ఓకే, సో అలా మనకి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి అంటే మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి అంటే పర్సనల్ ప్రొనౌన్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. పర్సనల్ అంటే ఇప్పుడు ఐ, వి, యు, ఈ, షీ, ఇట్ అట్లాంటి యూజ్ చేసానికి పర్సనల్ ప్రొనౌన్ అంటే పర్సన్స్ కోసం చేసేది. డెమాన్స్ట్రేటివ్ అంటే దిస్, దట్ అలా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తుంది, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇంటరాగేటివ్, క్వశ్చనింగ్, హూ, హూమ్, వాట్ అలాంటి క్వశ్చన్ చేసేట్లని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్, ఎవ్రీబడి, ఎవ్రీవన్ అంటే డెఫినెట్గా లేదు అలాంటి దానికి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఆర్ సెల్ఫ్స్ అలాంటి దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. డిస్ట్రిబ్యూటివ్, ఈచ్ ఆఫ్ దిస్, ఈచ్ ఆఫ్ యూ, ఈ ఎవ్రీవన్ అలాంటి యూస్ చేసేదాన్ని డిస్ట్రిబ్యూటివ్ అంటారు. రెసిప్రోకల్, ఈచ్ అదర్, వన్ అదర్ అంటే ఇలా యూస్ చేసేదాన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటారు. సో ఫస్ట్ మన ఎగ్జాంపుల్లో ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే పర్సన్స్ కి రిలేటెడ్ గా యూజ్ చేసేదాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటారు. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఐ నేను, వి మనము, యు మీరు, హీ అతను, షీ ఇట్ దే అలా పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇందులో మనకి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్
అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఈ టేబుల్లో ఉన్నాయి. ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో అతను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు, మీరు సెకండ్ పర్సన్. ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు సెకండ్ పర్సన్, అండ్ ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, నేను మాట్లాడుతున్నాను, నేను సింగులర్ అయితే ఐ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ మీ ఈజ్ ద ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐ, మీ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారో మనం చూద్దాం, ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. బట్ ఐ ఈజ్ ద సబ్జెక్ట్, మీ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ మై. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటనేది ఒక 2 minutesలో క్లారిటీ తీసుకుందాం మనం. బట్ ప్రస్తుతానికి వినండి, మై. అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ మైండ్. ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్కి. అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి, మనము, ఆబ్జెక్టివ్ అస్, పొసెసివ్ అడ్జెక్టివ్ ఆర్, పొసెసివ్ ప్రొనౌన్ ఆర్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అయితే యూ is a subject and object is also you. First person second person singular aina plural aina you ne, and object kuda you ne. Next possessive adjective vachesi yours, not yours, your. And possessive pronoun vachesi yours. థర్డ్ పర్సన్ ఎవరి కోసం అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఆమె, షీ, అతను, హీ, అది, ఇట్. ఇక్కడ ఆమెకి సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఆమెకి ఆబ్జెక్ట్ వచ్చేసి హర్, హీ, హిమ్, ఇట్కి ఇట్టే. సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఇట్టే. పొసెసివ్ అడ్జెక్టివ్లో హర్, హిమ్, ఇట్స్. ఇది అడ్జెక్టివ్. చెప్తాను ఒక 2 minutesలో క్లారిటీ ఇస్తాను పొసెసివ్ అడ్జెక్టివ్ అని ఇక్కడ ఎందుకు వచ్చింది అనేసి. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్లో హర్స్, ఇజెస్ అనొద్దు, ఇక్కడ ఈజ్, హర్స్ అనొచ్చు కానీ ఈజ్. అండ్ నెక్స్ట్ ఇట్కి పొసెసివ్ ప్రొనౌన్ లేదు, దాన్. నెక్స్ట్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే, మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం వాళ్ళ కోసం, దే. ఇది సబ్జెక్ట్, ఇది దెమ్ వాళ్ళది ఆబ్జెక్ట్. దేర్ ఇస్ అ పొసెసివ్ అడ్జెక్టివ్. దేర్స్, ఎస్ వచ్చింది ఇక్కడ, ఈజ్ అ పొసెసివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మీరు అడగొచ్చు ఎగ్జామ్లో పొసెసివ్ అడ్జెక్టివా పొసెసివ్ ప్రొనౌనా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము అంటే దానికి ఏమైనా రూల్ ఉంటుందా అని మీరు అడగొచ్చు. నేను చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. దిస్ ఈజ్ మైన్ అనాలనుకోండి, అంటే ఇది నాది అనాలనుకోండి. ఇన్ కేస్ నేను అడ్జెక్టివ్ యూజ్ చేస్తాను అనుకుందాం. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై. ఏంటి దిస్ ఈజ్ మై, ఏంటిది మనది అంటే దీనికి ఒక నౌన్ కావాలి మనకి. దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై పెన్ అంటే ఇక్కడ నౌన్ని యూజ్ చేస్తున్నాను నేను. నౌన్ యూజ్ చేస్తేనే దిస్ ఈజ్ మై పెన్ అంటేనే కరెక్ట్. లేదంటే నేను ఇలా చెప్పొచ్చు, దిస్ ఈజ్ మైన్. ఇది నేను చేతిలో పట్టుకొని దిస్ ఈజ్ మైన్ అనొచ్చు, అంటే ఇది నాది అని అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇదేంటి పొసెసివ్ ప్రొనౌన్, అంటే దిస్ ఈజ్ మైన్ అన్నది కరెక్ట్. సో దిస్ ఈజ్ మైన్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనము ఇది పొసెసివ్ ప్రొనౌన్. కానీ ఇక్కడ దిస్ ఈజ్ మై అని అన్నాను అనుకోండి, నేను దిస్ ఈజ్ మై అంటే ఏంటిది మై, దానికి ఒక నౌన్ కావాలి. సో ఇక్కడ పెన్ అని యూజ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ ఇది నౌన్ అయినప్పుడు ఇది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో నౌన్ కి ముందు అడ్జెక్టివ్ వస్తుంది, అంటే అడ్జెక్టివ్ తర్వాత నౌన్ వస్తుంది. అంటే ఇది సింపుల్ గా ఇప్పుడు మనము మై, దిస్ ఈజ్ మై అని అనలేము. ఎగ్జామ్ లో మనం క్వశ్చన్ చూడాలి, మనం చూసేటప్పుడు దీని పక్కన ఆబ్జెక్ట్ ఉందా, ఉంది అంటే అది అడ్జెక్టివ్. ఐఎమ్ సారీ, నేను రాంగ్ చెప్పానా. మై పక్కన నౌన్ ఉందా, ఒకవేళ నౌన్ ఉంటే అది అడ్జెక్టివ్. నౌన్ లేకుండానే అది సెన్సిబుల్ గా ఉంది ఆ సెంటెన్స్ అనుకుంటే పొసెసివ్ ప్రొనౌన్. ఇక్కడే మనం క్లియర్ గా చూడొచ్చు, ఇది సెన్సిబుల్ గా ఉంది, దిస్ ఈజ్ మైన్
అంటే ఇది సెన్సబుల్ గా ఉంది, దీనికి నౌన్ తో ఏం పని లేదు. సో అలాంటి టైంలో మనం అంటున్నాం ఇది ప్రొసెసివ్ ప్రొనౌన్ అనేసి. కానీ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై అంటే ఏంటి, ఏది మైన్? మై అంటే దీనికి ఒక నౌన్ తోని యూస్ ఉంది, అంటే ఒక నౌన్ కావాలి. దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై బుక్, అలా ఒక నౌన్ కావాలి కాబట్టి ఎప్పుడైతే నౌన్ ని పక్కన ఎక్స్పెక్ట్ చేస్తుందో అది అడ్జెక్టివ్ అవుతుంది. సో అలానే అన్నిట్లకి మనం చూసుకోవాలి. ఇవి వర్డ్స్ వచ్చినప్పుడు దీని పక్కన నౌన్ వస్తుంది అంటే అది పొసెసివ్ అడ్జెక్టివ్. ఈ నౌన్ లేకుండానే ఇట్ సెల్ఫ్ సాటిస్ఫాక్టరీగా మనకి సెంటెన్స్ ఉంది అంటే మీనింగ్ వస్తుంది అంటే అప్పుడు అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్ టు పాయింట్ అవుట్ ఆబ్జెక్ట్ ని, దిస్ పెన్, దట్ బుక్, దట్ గ్లాస్, అలాంటిది అంటే డెమోన్స్ట్రేట్ చేయడానికి, ఏది అని చెప్పడానికి అంటే యూజ్ టు పాయింట్ అవుట్ ఆబ్జెక్ట్స్ ని చెప్పడానికి అంటే పాయింట్ అవుట్ చేయడానికి డెమోన్స్ట్రేటివ్ అనే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, దిస్, దట్, దీస్, దోస్ అంటే ఏవి అని డెమోన్స్ట్రేట్ చేస్తున్నాం. ఏవి అని పర్టికులర్ గా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని చూపెట్టడానికి లేదంటే పర్టికులర్ థింగ్స్ ని చూపెట్టడానికి యూజ్ చేసేది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై పెన్. డెమోన్స్ట్రేటివ్, ఏది నా పెన్ను అంటే ఇది, అంటే దిస్ ఈజ్ ద డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ హర్ బ్యాగ్, ఆమె బ్యాగ్ ఏది అంటే దట్ ఈజ్ హర్ బ్యాగ్. సో ఇది మనకి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో వస్తుంది. కానీ ఒక చిన్న కరెక్షన్ చూడాలి ఇక్కడ మనము. కానీ బట్ దిస్ బుక్ అన్నాను అనుకోండి, అంటే దిస్ పెన్ అన్నాను అనుకోండి, ఇది ఎవరిదని చెప్పట్లేదు, ఇది ఈ పెన్ను అంటున్నాను, దిస్ పెన్ అంటే ఇలాంటి టైంలో దిస్ ఇది ప్రొనౌన్ కాదు, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కాదు, ఇది డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. దిస్ క్లాస్, దిస్ బోర్డ్, దిస్ పెన్ అని పర్టికులర్గా దానికోసమే మాట్లాడుతున్నాము, ఎవరిది అని చెప్పట్లేదు. సో అలాంటి టైంలో దిస్ బుక్ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఇది. దట్ బ్యాగ్, దిస్ ఈజ్ అ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. కానీ దిస్ ఈజ్ మై బుక్ అంటున్నానంటే దిస్ ఈజ్ మై బుక్, అలాంటి టైంలో ఈ బుక్ ని డెమోన్స్ట్రేట్ చేస్తుంది. ఇది అంటే ఏ బుక్ అంటే ఈ బుక్ అని చెప్తుంది కాబట్టి ఇది దిస్ ఇక్కడ మనకి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. కానీ ఇక్కడ దిస్ బుక్ అంటున్నాం, ఎవరిది అని చెప్పట్లేదు, దిస్ బుక్, దిస్ పెన్ అని అంటున్నాం. సో అలాంటి టైంలో ఇక్కడ యూజ్ చేసే దిస్ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ ఒకదాన్ని రిలేట్ చేస్తుంది. ఎలా రిలేట్ చేస్తుందో చూద్దాం. రిలేటివ్ ప్రొనౌన్ టు ఎక్స్ప్రెస్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ఒక పర్సన్ కోసం, అతను ఏం చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నారు అంటే అతను. అంటే చూడండి ఇక్కడ టు ఎక్స్ప్రెస్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ఊజ్, విచ్, వాట్, హూ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అంటే ఒక పని, ఫంక్షన్ అంటే పని, ఏదైనా ఒక పని జరిగేటప్పుడు ఆ పనిని ఎవరు చేస్తున్నారు, రామ్, సీత, గీత ఎవరు చేస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. టు ఎక్స్ప్రెస్ ఫంక్షన్స్ అంటే పనులు, రిలేటింగ్ టు ఊజ్, విచ్, వాట్, హూ. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ద గర్ల్ చిన్న పాప, ద గర్ల్ who has just entered this room is my daughter. Entered is my daughter అంటే ఇప్పుడు ఒక పాప వచ్చింది, ద గర్ల్ పాప, ఎవరు ఆ పాప అంటే హూ. ఇక్కడ మనము రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం. హూ has just entered is my daughter అంటే ఇప్పుడు వచ్చింది చూడండి, ఆమె మా పాప అని చెప్పాలనుకున్నా. ఆమె ఎవరు అంటే ఈమె, హూ. సో ఆమె మా పాప అని చెప్పడాన్ని ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ ని దేనికోసం ఏంటి యూజ్ చేస్తున్నాం అంటే ఒక ఫంక్షన్ ని, అంటే ఒక ఫంక్షన్ ఇన్ ద సెన్స్ ఒక పని, అది ఏదైనా పని ఉండొచ్చు. టు ఎక్స్ప్రెస్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ఊజ్ ఎవరి కోసం మాట్లాడుతున్నాం, విచ్ దేనికోసం, వాట్ దేనికోసం, హూ ఎవరి కోసం. సో ఇలా మాట్లాడేటప్పుడు యూజ్ చేసేదాన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ద గర్ల్ హూ హ్యాస్ జస్ట్ ఎంటర్డ్ ఈజ్ మై డాటర్, ఇప్పుడు ఎవరైతే వచ్చిండ్రో ఆమె మా పాప అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ వన్, ద బ్యాగ్ దట్ ఐ బాట్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ద బ్యాగ్, ఏ బ్యాగు, దట్ బ్యాగ్ నేను తెచ్చుకున్నాను చూడండి, అది దట్ బ్యాగ్. ఐ బాట్ ఈజ్ వెరీ కాస్ట్లీ, ఏది కాస్ట్లీ అంటే దట్ బ్యాగ్. అంటే నువ్వు ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తున్నది రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకే, నెక్స్ట్ వన్,
ఇంటరాగేటివ్ అంటే మన అందరికీ తెలిసిందే క్వశ్చనింగ్. సో ఇంటరాగేటివ్ లో ఏమంటున్నామంటే టు ఆస్క్ క్వశ్చన్స్. హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే క్వశ్చన్స్ అడగడాన్ని. ఊజ్, హూ, ఊజ్, విచ్, ఊజ్ మళ్ళీ రాసాను ఇక్కడ, హూమ్ ఎవరిది. సో ఇలా క్వశ్చన్స్ వేసేటప్పుడు క్వశ్చన్ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి క్వశ్చన్ వేసేటప్పుడు యూజ్ చేసేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి, హూ టుక్ మై పెన్, నా పెన్ ఎవరు తీసుకున్నారు, హూ టుక్. సో ఇక్కడ మనము దీన్ని ఇంటరాగేటివ్ లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని యూజ్ చేస్తాం, చెప్తాము. ఇక్కడ హూమ్ డిడ్ యూ మీట్, ఎవరిని కలిసావు నువ్వు, హూమ్ ఈజ్ అ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ రావాలి. నెక్స్ట్, హూస్ పెన్స్ ఆర్ దీస్, ఈ పెన్నులు ఎవరివి, మన దగ్గర బల్క్ పెన్స్ ఉన్నాయి, ఈ పెన్నులు ఎవరి అని అన్నప్పుడు కూడా ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం. హూస్ పెన్స్ ఆర్ దీస్. ఇండెఫినెట్ ప్రొనౌన్. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవ్రీబడి, ఎవరి కోసం కాదు, ఎవ్రీబడి, పర్టికులర్ గా ఒకరి కోసం చెప్పట్లేదు. నోబడి, ఎవరు కాదు. సంబడి, కొంతమంది. ఐదర్, నైదర్, ఆల్, మచ్, సెవరల్, ఈచ్, అదర్, అనదర్, ఇలాంటి టైంలో యూజ్ చేసేవి మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో చూడండి, ఎవ్రీబడి, నోబడి, సంబడి, ఐదర్, నైదర్, ఆల్, మచ్, సెవరల్, ఈచ్, అదర్, అనదర్, ఇలాంటివి అన్ని మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లో వస్తాయి. నెక్స్ట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చూసాం. రిఫ్లెక్సివ్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, యూజ్డ్ యాజ్ ఫార్మ్స్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఫర్ ఎంపసైజ్. మై సెల్ఫ్, చూడండి, మై సెల్ఫ్, ఆర్ సెల్ఫ్స్, మేమే, హిమ్సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్ అంటే వాళ్ళు, యర్ సెల్ఫ్, యర్ సెల్ఫ్స్. సో ఇలాంటి టైంలో రిఫ్లెక్ట్ చేయడానికి, ఎవరినో ఒకరిని రిఫ్లెక్ట్ చేయడానికి యూజ్ చేసేవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ ఇండివిజువల్స్, ఇండివిజువల్ కోసం యూజ్ చేస్తాం పర్సన్స్, అండ్ ఆబ్జెక్ట్స్ అయితే రిఫరింగ్ టు దెమ్ యాజ్ వన్ ఎట్ ఏ టైం, ఒక్కటేసారి ఒక్కదాన్ని రిఫర్ చేయడానికి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. చూడండి, ఐదర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఈజ్ స్టేయింగ్ హియర్, ఎవరో ఒక్కలే ఇక్కడ ఉంటున్నారు. సో డిస్ట్రిబ్యూటివ్, ఐదర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఈజ్ స్టేయింగ్ హియర్. నెక్స్ట్, నైదర్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ ఈజ్ డిఫెక్టివ్ అంటే రెండు బాగున్నాయి, నైదర్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ ఈజ్ డిఫెక్టివ్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ని యూజ్ చేస్తున్నాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ మ్యూచువల్ రిలేషన్షిప్. మ్యూచువల్ రిలేషన్షిప్ ని షో చేయడానికి అంటే పాయింట్అవుట్ చేయడానికి మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, చూద్దాము. ఈచ్ అదర్, వన్ అదర్, ఈచ్ అదర్, వన్ అదర్, ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయడం, ఇలాంటివి మనకి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ లో వస్తాయి, సారీ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ లో వస్తాయి. చూడండి, బోత్ సిస్టర్స్ లవ్ ఈచ్ అదర్, ఒకరిని ఒకరు. ఇక్కడ ఏమంటున్నాం మనము, మ్యూచువల్ రిలేషన్షిప్ చెప్పడానికి యూజ్ చేస్తామంటున్నాం. అంటే బోత్ సిస్టర్స్ లవ్ ఈచ్ అదర్, ఒకరిని ఒకరు, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేదానికి యూజ్ చేసేదే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ఇండివిజువల్స్ షుడ్ నాట్ ఫైట్ విత్, ఇండియన్స్ షుడ్ నాట్ ఫైట్ విత్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు, ఇండియన్స్ ఒకరికొకరు కొట్లాడుకోవద్దు అని చెప్పడానికి ఇది. అంటే విత్ ఈచ్ అదర్, వన్ అదర్, ఈచ్ అదర్, ఇలాంటివి మనము యూజ్ చేసేది రెసిప్రోకల్ ప్రొనౌన్స్ కి యూజ్ చేస్తాము. క్లియరా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము ప్రొనౌన్స్ అంటే ఏంటి అన్నది. దీనికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి, ఏ టైంలో ఎలాంటి ప్రొనౌన్స్ యూస్ చేయాలి ఏంటి అన్నది. ఆ రూల్స్తోని నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. అప్పటి వరకు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. వన్స్ రూల్స్ మనకి ఫినిష్ అయిపోగానే, లేదంటే దానికైనా ముందు అయినా సరే, నేను మీకు MCQs లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ చేసి ప్రొనౌన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ తీసుకొని మేము ముందుకు వస్తాను. అవి సాల్వ్ చేసాము, దాని విత్ ఎక్స్ప్లెనేషన్తో సాల్వ్ చేసాం, సో దట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.